గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ ఎంప్లాయ్. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో మనోళ్ళు యూట్యూబ్లో కామెంట్స్ పెడుతారు కదా. సో ఆ కామెంట్స్ చూసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నా, జస్ట్ మాట్లాడాలి అని. సో ఇన్ఫర్మేషన్ అంటూ ఇప్పటివరకు అఫీషియల్లీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అబౌట్ రిజల్ట్స్ అప్డేట్ లేదు. ఎలాంటి న్యూస్ పేపర్లో కూడా ఒక నోటీస్ కానీ ఏం లేదు. అండ్ చాలామంది ట్విట్టర్లో డిక్లేర్ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అని దాన్ని కొంచెం చేస్తున్నారు. మరి దానివల్ల ఏమన్నా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా ఇంకా అప్డేట్ లేదు. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ లేదు. నేను కూడా మీ లెక్కనే వెయిట్ చేస్తున్నా. ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న అప్డేట్, చిన్న నోటీస్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి మనకి రిలీజ్ అవుతే కంపల్సరీ నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అండ్ మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. మీరు వేరే సోర్సెస్ ద్వారా తెలుస్తుంది, మీ ఫ్రెండ్స్ కానీ వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే తెలుస్తుంది. లేదంటే మన ఛానల్లో కూడా పెడతాం కాబట్టి మన ఛానల్ ఫాలో అయినా కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. చాలామంది గర్ల్స్ పెడుతున్నారు, బాయ్స్ పెడుతున్నారు మెసేజ్. ఎందుకంటే మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో అయిపోయింది రిజల్ట్స్, లైక్ ఎగ్జామ్స్. మార్చ్ ఫస్ట్ వీక్ అంటే మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ కూడా అయిపోయింది, ఇది జూలై. ఇట్స్ బీన్ 4 months ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి. సో నేను కూడా అర్థం చేసుకుంటా మనకి ఎంత పెయిన్ ఉంటుంది అని. ఎందుకంటే ఇప్పుడు 2018లో ఫెయిల్ అయిన వాళ్ళు, 2021 నోటిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు, 2022 నోటిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ వెయిట్ చేసేది ఇప్పుడు 2023 నోటిఫికేషన్ రిజల్ట్స్ కోసం. అండ్ ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను కూడా అర్థం చేసుకుంటా బ్రదర్, ఎందుకంటే నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను ఒక లాస్ట్ 2018 నాకు తెలియదు, బట్ 21, 22 నోటిఫికేషన్ నేను కూడా చూసిన, నేను కూడా అప్లై చేసిన. సో నాకు చూసిన కాబట్టి నాకు ఐడియా ఉంటుంది, నాకు కూడా మీ పెయిన్ అనేది అర్థమవుతుంది ఇన్ని డేస్ నుంచి. సో ఒక పర్సన్ అయితే నేను వెయిట్ చేయలేకపోతున్నా బ్రదర్ అని కామెంట్స్ చూస్తే అసలు నాకు కూడా అనిపిస్తుంది, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అని. ఇట్లా కామెంట్స్ ఎట్లా పెడతారంటే, అన్న నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నా, నేను కొడితే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కొట్టాలి, నేను ఇంకా నా టైమింగ్ 19 minutes 20 minutes పడుతుందన్న, ఇంకెప్పుడు రిజల్ట్స్ ఇస్తారు అన్న, నాకు బార్డర్లో స్కోర్ వచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, నేను ఒకవేళ క్వాలిఫై అయితేనే నేను రన్నింగ్కి వెళ్తాను, నేను ఎగ్జాక్ట్లీ బార్డర్లో ఉన్నా, నాకు క్వాలిఫై అవుతానా కాదా అని నమ్మకం లేదు, రిజల్ట్స్ వస్తే క్వాలిఫై అయితేనే నేను రన్నింగ్ పోతాను అని చాలామంది ఉన్నారు. అండ్ రన్నింగ్ వెళ్తున్నారు, ఆల్రెడీ రన్నింగ్ వెళ్ళే వాళ్ళు కూడా అన్న రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, నేను క్వాలిఫై అవుతానా కానా నాకు తెలియాలి, అప్పుడు నేను ఇంకా మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎందుకంటే నా స్కోర్ బార్డర్లో ఉంది, నేను క్వాలిఫై అవుతానా తెలియదు, క్వాలిఫై కానా తెలియదు, బట్ రన్నింగ్ అయితే వెళ్తున్నా. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మెసేజ్ చేసేవాళ్ళు కామెంట్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్స్ కానీ చూస్తే. ఇవన్నీ చూసిన తర్వాత నేను వీడియో చేయాలని అనుకుంటున్నా. సో మనం వెయిట్ చేయాలి, మనం పోయేది ఎస్ఎస్సి జీడీకి. సో మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వితిన్ 1 month లోపే ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి, ఆల్మోస్ట్ జరిగిపోతాయి కూడా. ఓకేనా, ఈవెంట్స్ రిలీజ్ అయినాక రిజల్ట్స్ వచ్చిన తర్వాత వితిన్ 15 daysలో రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. రన్నింగ్ కూడా అయిపోతుంది వితిన్ ఒక 10-15 days అయిపోయిన తర్వాత మెడికల్ కూడా అయిపోతుంది. ఒక 1 monthలో రిజల్ట్స్ వస్తే మెడికల్ స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 months లోపు మొత్తం మెడికల్ పీటీ మొత్తం అయిపోతుంది. గుర్తుపెట్టుకుంటే టైం లేదు, టైం ఉండదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న ఈ టైంలోనే ఎవరైతే పేషెన్సీ ఓపికతో మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ పోయి మంచిగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే క్వాలిఫై అవుతారు. అండ్ వాళ్ళు మెడికల్కి వెళ్తారు. అండ్ మెడికల్లో క్లియర్ చేస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది. అండ్ ఇప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి, చాలామంది ఈవెంట్స్లోనే డిస్క్వాలిఫై అవుతారు. 5km రన్నింగ్ అనేది ఒక 50 మందిని పంపితే అందులో సగం కూడా క్వాలిఫై కారు. ఓకేనా, ఒక్కొక్కసారి 50లో 10 మంది 12 మంది క్వాలిఫై అవుతారు. సో అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది గట్టిగా చేయాలి మీరు, అప్పుడే అవుతుంది. నేను చెప్పే మీ మాటలు కూడా నేను కూడా చెప్పుకుంటున్నా, ప్రాక్టీస్ మంచిగా చేస్తేనే క్వాలిఫై అవుతాను, నేనైనా మీరైనా. ఓకే, టైమింగ్లో పడే వాళ్ళు మంచిగా చూసుకోండి. అండ్ చెస్ట్ ఇంప్రూవ్మెంట్ చాలామంది ఉన్నారు. చెస్ట్ అనేది పీల్చినప్పుడు 5 centimeters కంపల్సరీ ఎక్స్పాన్షన్ కావాలి. ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 80 centimetersకి నీ చెస్ట్ 79 ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ ఎక్స్పాన్షన్ మాత్రం గాలి పీల్చినప్పుడు 5 centimeters ఎక్స్పాన్షన్ కాకపోతే కంపల్సరీ రిజెక్ట్ చేస్తారు. ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెస్ట్ అనేది మినిమం 80 ఉండకపోయినా ఒక 78 ఉండి ఎక్స్పాన్షన్ 5 centimeters అయితే నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అయితేనే నీ కరెక్ట్ ఉంది అని బాడీ. గాలి పీల్చుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ 5 centimeters అయితేనే ఓకే, నువ్వు రన్నింగ్ చేసినా కానీ ఏమైనా కానీ నీకు ప్రాబ్లం ఏమి ఉండదు, బాడీ లోపల ఏం లేదు, నార్మల్గా ఉందని అర్థం. ఎక్స్పాన్షన్ కాకపోతే సో నీకే ప్రాబ్లం అవుతుంది. నువ్వు కరెక్ట్ రన్నింగ్ చేస్తే, నీకు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటికల్లీ ఎక్స్పాన్షన్ అవుతుంది. మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు మంచిగా ఫుడ్ తీసుకోండి. వేరే జిమ్ పౌడర్స్ అని వేరే పౌడర్స్ లాంటివి ఏం వాడకండి. ఫుడ్ మంచిగా తీసుకోండి. జిమ్కి వెళ్ళినా గ్రౌండ్ ప్రాక్టీస్కి వెళ్ళినా కొంచెం ఫ్రూట్స్ కానీ, శనగలు,
ఉంటాయి కదా కొంచెం మనం స్ప్రౌట్స్ అవి మంచిగా తినాలి, ఎగ్స్ కానీ అది తినాలి, వీక్లీ ఒక 2 times 3 times నాన్ వెజ్ చికెన్ మంచిగా తినాలి బాడీ ఎనర్జీకి. అండ్ పుషప్స్ మంచిగా చేయాలి, డిప్స్ పుషప్స్ అంటే అట్లా చెస్ట్ ఇంప్రూవ్ చేసుకోనికి యూజ్ అవుతుంది. సో వెయిట్ చేయండి, నేనైనా నువ్వైనా 4 months వెయిట్ చేసినాం, ఇంకో 15 days అయినా 20 days అయినా వెయిట్ చేయాల్సిందే. అండ్ వెయిట్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవాలి, మార్క్స్ తక్కువ వచ్చినా వెయిట్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవాలి. నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగి క్వాలిఫై అవుతావు కంపల్సరీ, అట్లా అవ్వాలనే నేను కోరుకుంటా. సో అప్పుడు నువ్వు క్వాలిఫై అయితే నువ్వు అప్పుడు ప్రాక్టీస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా అంటే టైం ఉండదు, ఉన్న టైంలో మంచిగా ప్రాక్టీస్ చేసుకో అంతే. ఇక కామెంట్స్ పెడితే నేను ఏం చేయలేను. సో చాలా బాగా అనిపిస్తుంది, ఇంతమంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. నార్త్ సైడ్ సౌత్ సైడ్ మన తెలుగు స్టేట్స్లో జీడీ రిజల్ట్స్ 4 నెలలైనా ఇస్తాడు, 120 days అయింది ఇప్పటికీ రిజల్ట్స్ లేదు, ఎగ్జామ్స్ అయిపోయి. సో ఏం చేస్తాం ఇక, అది సెంట్రల్ గవర్నమెంట్ అట్లా లేట్ చేస్తుంది. అలా సెన్సార్ సిస్టమ్ అని కొత్తగా ఈసారి తెచ్చారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అని అన్నారు కాబట్టి ఇక మనం వెయిట్ చేయాల్సిందే. అన్నీ క్లియర్ అయిపోతే మాత్రం కంపల్సరీ ఇస్తాడు నోటిఫికేషన్. మీకు ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చూపించుకోండి. అండ్ రన్నింగ్ పడిన వాళ్ళు ఇప్పుడు నాది కూడా పడతలేదు 24 minutesలో, నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. సో నాలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, రన్నింగ్ పడాలి టైమింగ్లో అండ్ కొట్టాలి కూడా. ఇంకేమున్నది అంతే, ఎస్ఎస్సి జీడీ మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచిగా జాబ్ వస్తుంది. ఇది మిస్ అయితే 2025 ఇంకో ఎస్ఎస్సి జీడీ కూడా ఉంది, అది కూడా మిస్ అయితే మాత్రం ఇక నెక్స్ట్ 2026 ఎస్ఎస్సి జీడీ ఎప్పుడు వచ్చేది తెలియదు అది. సో కొడితే ఇందులోనే కొట్టాలి ఇక మ్యాక్సిమం. స్కోర్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి పోస్టులు ఇందులోనే వస్తాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ కండి, ఓకేనా. సో అంతే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, మనం గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, ఓపిక కొద్ది ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఇంకెందుకు ఇస్తలేరు ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు నేనైనా మీరైనా అఫీషియల్గా అప్డేట్ వచ్చేంత వరకు ఏం చేయలేరు. ఇప్పుడు నాకు ఛానల్ ఉంది కాబట్టి అఫీషియల్గా అప్డేట్ వస్తే నేను యూట్యూబ్లో పెడతా, అది కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో కంపల్సరీ పెడతా. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ఈ వెయిటింగ్ టైంలో ప్రాక్టీస్ చేస్తున్నారో కరెక్ట్గా ఫ్యూచర్లో 1 month తర్వాత ఆర్ 20 days తర్వాత పెట్టే ఈవెంట్లో మీరే క్వాలిఫై అవుతారు. అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే చూపించుకొని టైం ఉంది. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత 1 monthలోనే మెడికల్స్ ఉంటాయి కాబట్టి సో అప్పటికి ఇబ్బంది అవుతుంది. అంతే, ప్రాక్టీస్ చేస్తుండండి. రిజల్ట్స్ గురించి అప్డేట్ లేదు. సో మీరు పెట్టే కమెంట్ చూస్తేనే నాకు పెయిన్ అర్థమవుతుంది, బికాస్ నేను కూడా 4 months నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లుంటుందంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రన్నింగ్ ఒకవేళ క్వాలిఫై మన లిస్ట్లో పేరుంటే ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాం. అదే నాకు అర్థమైంది. ఇప్పుడు బార్డర్ మార్క్స్లో ఉన్న వాళ్ళకి ఎట్లా, వాళ్ళకి రిజల్ట్స్ వస్తే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రిజల్ట్స్ రాలేదు కదా అని లైట్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కొంచెం లేట్ అయినా బాగుంది, ఇంకో 1 month బ్యాక్ రిజల్ట్స్ ఇచ్చి ఇప్పుడు ఇంకా అట్లయినా వెయిట్ చేద్దాం, ఎట్లా ఎగ్జామ్ క్వాలిఫై అయినాం కదా అని నమ్మకంతో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అది లేదు ఇది లేదు, ఏం చేస్తుందో ఎస్ఎస్సి ఏం చేస్తుందో, ఎందుకు లేట్ అవుతుందో అసలు ఏమో. బట్ ఒక రోజు అయితే రిజల్ట్స్ వస్తాయి కంపల్సరీ, మ్యాక్సిమం జూలైలోనే వస్తాయి రిజల్ట్స్. ఈవెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ తొందర స్టార్ట్ అవుతాయి. ఈవెంట్స్ అయిపోయినాక తొందర వితిన్ 2 monthsలోనే ఈవెంట్స్ అయిపోతాయి, అదే మెడికల్ అయిపోతుంది. వితిన్ 3 monthsలో ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. లేట్ మాత్రం కాదు, ఇప్పుడు లేట్ అవుతుంది కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పీటీ పిఎస్టీకి టైం ఉండదు, మెడికల్కి టైం ఉండదు. మీకే చెప్తున్నా, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చూసుకోండి అంతే. అండ్ చదువుకోండి, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ చదువుకోరు. ముంగట ఆర్పిఎఫ్ ఎస్ఐ ఉంది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది, ఇంకో ఎస్ఎస్సి జీడీ ఉంది. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, చదువుకుంటే మీకే బెటర్. ప్రాక్టీస్ అర్థమెటిక్, ప్రాక్టీస్ రీజనింగ్, ప్రాక్టీస్ ఇంగ్లీష్ డే టైంలో, అండ్ మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. సో ఇదే నేను ఇచ్చే సజెషన్, మీకైనా నాకు నేనైనా ఇచ్చుకునే సజెషన్ అయితే ఇది. సో అంతే, కొంచెం పేషెన్స్ ఉండాలండి, వెయిట్ చేయాల్సిందే. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చింది మనకి 2022లో ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తే, మొన్న 2024లో వేరు నోటిఫికేషన్లో, మొన్న వేరు 2024లో. అంటే ఆల్మోస్ట్ 2 years పట్టిందండి నోటిఫికేషన్. అది కూడా కానిస్టేబుల్, స్టేట్ కానిస్టేబుల్ 2 సంవత్సరాలు పట్టింది ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ అయిపోయేసరికి. మనది సెంట్రల్ గవర్నమెంట్లో, మనది కూడా కానిస్టేబులే డిజిగ్నేషన్, మనది సెంట్రల్ గవర్నమెంట్, ఇంకా స్టేట్ కూడా కాదు. సో మనకి వితిన్ 1 yearలోనే అయిపోతుంది ప్రాసెస్ అనేది. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 2 years వెయిట్ చేసారు, మనం ఒక 1 year వెయిట్ చేయాల్సిందే కదా. నోటిఫికేషన్ వెళ్ళినాక ఒక 1 year వరకు ఫీల్ చేస్తారు. మనం ఇక 4 months అయింది రిజల్ట్స్ చేయలేదంటే కొంచెం ఓపిక పట్టాలి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం బెటర్. సో అంతే, ఒక్కసారి వచ్చిందంటే మనకి ఆ ప్రాసెస్ పోతూ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ అయినా కాకపోయినా అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఎవరైతే బార్డర్లో ఉన్నారో కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. నార్మలైజేషన్ మీకు హెల్ప్ అవుతుంది, కంపల్సరీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఎన్సీసీ మార్క్స్ కూడా ఇప్పుడే యాడ్ అవుతాయి, నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఇప్పుడే యాడ్ అవుతాయి. అన్నీ యాడ్ అయిన తర్వాత రిజల్ట్స్ ఇస్తాడు ఆ స్కోర్, ఫైనల్ స్కోర్ తోటి, ఓకేనా.
సో కొంతమందికి ఈ డౌట్ కూడా ఉంది, ఎన్సీసీ మార్క్స్ ఎప్పుడు యాడ్ అవుతాయి? ఎన్సీసీ మార్క్స్ ఇప్పుడే యాడ్ అవుతాయి. నీ ఫైనల్ కీలో నార్మలైజేషన్ చేసిన తర్వాత ఒక స్కోర్ వస్తుంది. ఆ నార్మలైజేషన్ స్కోర్కి నీకు ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేస్తారు. అదంతా చేసిన తర్వాత టోటల్ మార్క్స్ ఉంటుంది, దాన్ని కన్సిడర్ తీసుకొని నీకు పీటీకి సెలెక్ట్ చేస్తారు. ఓకే, అది స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో అంతే, ఇప్పటివరకు అయితే ఉంటా. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ టైం ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ ఇస్తా. మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ నుంచి మీకు యూజ్ అవుతుంది నేను చెప్పేది. అంతే. థ్యాంక్ యూ సో మచ్.